నీ నమ్మకంతో నాకేం పని లేదు, వచ్చిన కంప్లైంట్ తోనే నాకు పని. అది కాదండి, ఆ అమ్మాయి బాగున్నప్పుడే సీఏ దీపిక గారి సమక్షంలో సూర్యుని ఎవరికిచ్చి చేసినా తనకి అభ్యంతరం లేదు అని పేపర్ మీద రాసి సంతకం కూడా పెట్టింది. ఏదా పేపర్? తీసుకురండి. అది ఇప్పుడు లేదు, ఎవరో కాజేశారు. ఇది వాస్తవం కాదు. అయ్యో, ఇది వాస్తవేనండి. ఒకసారి మీ కళ్ళ చూడు తీయండి. టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నావా? అవతలిపా. నేను మాట్లాడుతుందేంటి, నువ్వు అడుగుతుందేంటి? సాటి మహిళకి ద్రోహం చేసి నువ్వు మహిళవే అని మర్చిపోయి చిరాగ్గా పెళ్లికి సిద్ధమవుతావా? నీకు చండాలంగా అనిపించట్లేదా? అది కాదు, మిమ్మల్ని చూస్తుంటే ఆడవేషంలో వచ్చిన యముడిలా కనబడుతున్నానా? నేను నీకు యముణ్ణే కాదు. నార్మల్ మాటలు కలిపి నన్ను బురిడి కొట్టించాలని చూడకు. నేను పాడను. నాకు మీరు నోరెత్తావంటే పచ్చడి చేస్తాను. చేసిందంతా చేసి వేషాలేస్తున్నావు. వేషాలు నువ్వుండు సామాన్య. మేడం మాట్లాడుతున్నారుగా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. దగ్గుతూ పోతే సొంటి కూడా వెల పెరుగుతుందన్నట్టు నువ్వింకా మాట్లాడితే ఆవిడ కొట్టినా కొడుతుంది. అవసరమా? నీకెందుకమ్మా, తన్నులు తింటే తింటుంది, వదిలే. వదలను, నేనెవ్వరినీ వదలను. మేడం, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఈ తప్పుకి ప్రధాన వ్యక్తి సూర్య. నేనా? ఎస్, నువ్వే. నువ్విక్కడ అందుబాటులో ఉండబట్టే కదా వాళ్ళకి ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నారు. కరెక్టే మేడం. ఒప్పుకున్నావు కదా అని వదిలేస్తాననుకున్నావా? నడు స్టేషన్కి. అరెస్ట్ చేసి లోపల పెడతాను. అయ్యో వద్దమ్మా, అంత పని మాత్రం చెయ్యొద్దు. నా మనవడిని అరెస్ట్ చేయొద్దు. పెద్దవారు అడుగుతున్నారు కదా అని ఒప్పుకుంటే నా వృత్తికి నేను అన్యాయం చేసిందాన్ని అవుతాను. అతన్నిక్కడే ఉంచి ఆ అమ్మాయితో మళ్ళీ పెళ్లి మొదలు పెట్టడానికి అవకాశం ఇచ్చిందాన్ని అవుతాను. ఆ తప్పు నేను చెయ్యను, మిమ్మల్ని చేయనివ్వను. ఎస్ఐ గారు, మీరొచ్చి ఇంత మాట్లాడిన తర్వాత కూడా మా వాళ్ళ ఆ పిచ్చి పనులు మళ్ళీ చేయర్లేండి. మా తమ్ముని అరెస్ట్ చేయకండి. కుదరదు, నాకు నమ్మకం కలగడం లేదు. పోనీ మీకు నమ్మకం కలిగే విధంగా అరెస్ట్ కాకుండా వేరే ఏదైనా చెప్పండి. అవును ఎస్ఐ గారు, ప్లీజ్. ఓకే, మీరెంతగా అడుగుతున్నారు కాబట్టి అరెస్ట్ చేయను. నాకు నమ్మకం కలిగేలా, మీకు భయం ఉండేలా ఇంకో పెళ్లి చేసుకోను అని సూర్యతో బాండ్ రాయించుకొని సంతకం పెట్టించుకుంటాను. సరేనండి, మీరు చెప్పినట్టే చేయండి. మేం మీ మాటకి గౌరవం ఇస్తాం. అది ఎంతవరకు అంటే శామ్ కోలుకునేంత వరకు. అంటే ఆ తర్వాత మీ ఇష్టానికి చేసేస్తారా? అయ్యో, మా ఇష్టానికి కాదండి, శామ్ ఇష్టానికే చేస్తాం. వీళ్ల పెళ్లికి తనకే అభ్యంతరం లేదని ఆ అమ్మాయి నోటితోనే చెప్తే మీకు అప్పుడు అభ్యంతరమే ఉండదు కదా? ఉండకపోవచ్చు. అది పేపర్లో ఉండేలా రాయించండి, అప్పుడే అందరికీ న్యాయంగా ఉంటుంది. అలాగే సమంత నోటితో సూర్య సామాన్యను పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదని చెప్తే వీళ్ళు మళ్ళీ పెళ్లి చేయొచ్చని బాండ్లో కలుపుతాను. అలా అని ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చాక బలవంత పెడితే మాత్రం... అయ్యో, అలా ఎందుకు చేస్తామండి? చెయ్యం.
అంతకుముందు ఎలా ఒప్పుకుందో అలానే ఒప్పుకుంటుంది. అప్పుడు మా అత్తయ్య గారే మాట్లాడతారు. ఆవిడ బెదిరించే వారిలా కనిపిస్తున్నారా? లేదుగా. ఓకే పద. ఎస్ఐ గారు ఇప్పుడేగా అరెస్ట్ చేయను అన్నారు. అరెస్ట్ చేయడం లేదు, బాండ్ రాయించడానికి తీసుకెళ్తున్నాను. ఈ తాళి మీ అమ్మకిచ్చాయి. పద. వారిని పెళ్ళి అవ్వలేదా? నేను ఇంకా అయిపోయి ఉంటుంది, ఇంకేం చేస్తాంలే, కనీసం పెళ్లి భోజనం అన్నా తినేద్దామని వచ్చాను. అవ్వలేదు చిన్న తాతయ్య. సూర్య చెప్పినట్టు వాడి ప్రేమే ఈ సమస్యను పరిష్కరించింది, పెళ్ళాపించింది. సరే సరే, ఏం చేస్తాం? నిజమైన ప్రేమతో పెట్టుకుంటే ఇంతే. నెత్తురు చిందకుండా మొహాన నెత్తురు చుక్క లేకుండా పోతుంది. ఒరే సూర్య, నీ నమ్మకం నిన్ను గెలిపించిందిరా. నీ ప్రేమ గెలిచింది. అవును, నిన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? కొంపదీసి నిన్ను అరెస్ట్ చేస్తున్నారా ఏంటి? లేచింది తాతయ్య, ఏదో బాండ్ రాయించుకోవడానికి తీసుకెళ్తున్నారు. ఓహో, అయితే ఇలాంటివి ఇక్కడ ఉండాలి. అప్పుడే అంతా మంచిగా ఉంటుంది. వెళ్ళండి వెళ్ళండి. పదమ్మా. నా ప్రేమే నిజమైతే, నా శ్యామ్ మీద నాకున్న ప్రేమ నిజమైతే, వీళ్ళందరూ అబద్ధం అనుకుంటున్న నా శ్యామ్ నిజమైతే, ఈ పెళ్లి ఆగి తీరుతుంది. ప్రేమే మా ప్రేమను గెలిపించుకుంటుంది. అందుకే మౌనంగా ఉన్నాను. పంతులు గారు. అయ్యా చెప్పండి. అయ్యే పెళ్లికి మిమ్మల్ని పిలుస్తాము, అప్పుడు వద్దురు గాని సంభావం తీసుకుని బయలుదేరండి. అలాగే. సంథింగ్ ఈజ్ రాంగ్. వచ్చింది సమంతలానే ఉంది. ఫాలో అవుతా, కానీ పెడతా. బాధపడకండి, ఏది జరగాలో అదే జరుగుతుంది. చింతాతయ్య పదండి, మీకు భోజనం పెడతాను. తొందరగా పెట్టమ్మా. హాస్పిటల్లో శ్యామ్ దగ్గర ఎవ్వరూ లేరు. తినేసి తొందరగా వెళ్ళిపోవాలి. పద 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 పద. ఏంటి అత్తయ్య గారు ఇలా జరిగింది? చేసుకున్నాడికి చేసుకున్నంత అన్నట్టు మనమేం చేస్తాంలే చెల్లి. ఉండండి, మీ అబ్బాయికి ఫోన్ చేసి పెళ్లి అవ్వలేదని చెప్తాను. సరేనా అత్త? చంద్ర పదరా.
హ్యాపీ మూడ్ కాస్త సాడ్గా మారిపోయిందా? అదే నీ హాఫ్ వైఫ్ చావు బతుకులో ఉందని తెలిసినా ఏం మాత్రం బాధ లేకుండా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి హ్యాపీగా సిద్ధమైపోయి ఆ పెళ్ళి అయిపోయేసరికి సాడ్ అయిపోయావా అంటున్నాను. ఏం మాట్లాడుతున్నారు మేడం? నీ మనసులో ఉన్నదే. ఒక మాట చెప్పంటారా? చెప్పమ్మా. మీరు పోలీసుగా ఫెయిల్ అయిపోయారు. ఎలా? పోలీసులు ఏ మనిషినైనా చూస్తే వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు మంచివారో చెడ్డవారో కరెక్ట్గా చెప్పేస్తారంటారు. మీరు చెప్పలేదంటే ఫెయిల్ అయ్యారు. సో మీరు పోలీస్ కాదు. ఏం కాదు, నేను పోలీస్నే. మరి నా శ్యామ్ గురించి నేను బాధపడుతుంటే మీకు వేరేలా అర్థమైంది? టెస్ట్ చేశాను. అయితే నువ్వు ఫీల్ అవుతుంది శ్యామ్ గురించి అన్నమాట. అవును మేడం. ఫీల్ అవ్వడం దేనికి? తను నా ప్రాణం మేడం. తను సీరియస్ కండిషన్లో ఉంటే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను? ఓకే ఓకే, ఇంత ఫీల్ అయ్యేవాడివి సామాన్యం చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు? నా ప్రేమ మీద నమ్మకంతో ఒప్పుకున్నాను. నా శ్యామ్ మీద నా ప్రేమ నిజమైతే, నా శ్యామ్ నిజమైతే ఈ పెళ్లి ఏదో రకంగా ఆగిపోతుందని ప్రూవ్ చేయటానికే పెళ్లిపీటల్దాకా వెళ్ళాను. కరెక్ట్ టైంకి దేవతలా మీరొచ్చారు. పెళ్లి జరగకుండా ఆపేశారు. నా ప్రేమ నిజమని ప్రూవ్ చేశారు. ఎనివే, మీరు మాత్రం నాకు దేవతే. నిజం చెప్తున్నాను మేడం, నా శ్యామ్ లేకపోతే నేను బతకలేను. బతకలేను. డ్రైవర్, కార్ ఆపు. మేడం, ఈ దేవతకి ప్రసాదం తినే టైం అయింది. ప్రసాదం అంటే పరమన్నం పులిహోర అనుకునేవు. ఈ ఏంజల్కి అదిగో ఆ పానీపూరి అంటే ఇష్టం. అది తింటాను. పద. మేడం, లేట్ అయిపోతుందేమో. ఏ, నీకు వేరే పని ఏమైనా ఉందా? హాస్పిటల్కి వెళ్ళి నా శ్యామ్ను చూడాలి మేడం. స్టేషన్కి తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ ఏదో రాయించుకొని సైన్ తీసుకుంటే నేను వెళ్తాను. ఇప్పుడే కదా నన్ను దేవతన్నావు. ఈ దేవత కన్నా నీకు అమ్మాయి ఎక్కువ. మేడం, అది ముందు కారు దిగు. దిగు. దిగమ్మా, దిగు.
మేడం హాస్పిటల్కి వెళ్తాను, లేట్ అవుతుంది. వెళ్దూగానిలే అయ్యా, చూతుగానిలే. నీ శామ్కి ఏమీ కాదు, ఈ దేవత గ్యారంటీ ఇస్తుంది. నన్ను నమ్ము, నమ్ము పద. ఏ బాబు, మేడం పానీపూరి ఇవ్వు. అలాగే అమ్మా. వీళ్ళేంటి ఇక్కడ ఆగారు? మేడం తీసుకోండి. రెండెందుకు ఇస్తున్నావు? ఒక్కటి చాలు. అలాగే మేడం. ఇలా రా అమ్మా. తీసుకో. నాకొద్దు మేడం. నేను ఇస్తుంది మిమ్మల్ని తినమని కాదు సార్, నాకు తినిపించమని. మేడం నువ్వు సరిగ్గానే విన్నావు. తినిపించు. నేనా? దేవతన్నా? భక్తులు దేవతకి తినిపించరా? మేడం ఎవరైనా చూస్తే బాగోదు. చూడకపోతే ఓకేనా? రెండు ఓకే కాదు మేడం. ఏమ్మా, మీరేం చేసినా ఓన్లీ సమంతకేనా? మాలాంటి దేవతలకు చెయ్యరా? అన్నీ మాటల్లోనే చూపిస్తారా? చేతుల్లో అది ఉండదా? అలా అని కాదు మేడం. మీకు చేతులున్నాయి కదా, మీరు తినగలరు కదా. అంటే ఏంటి? బాగున్న నా చేతుల్ని డ్యామేజ్ చేసుకుంటే కానీ తినిపించవా? ఏయ్, ఇప్పుడు తినిపిస్తావా లేదా? మేడం నేను ఒక కామన్ మ్యాన్ని. పబ్లిక్లో డ్యూటీలో ఉన్న మీకు తినిపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? నాకు అలాంటి పట్టింపులేవీ లేవు. ఇంకా చూస్తావేంటి? నీ డౌట్ క్లారిఫై చేశాను కదా, తినిపించు. ఇప్పుడు పెడతావా లేదా? నువ్వు నాకు అనవసరంగా కోపం తెప్పిస్తున్నా. సైన్ పెట్టించి పంపించాలన్న ఉద్దేశం సెల్లో పెట్టేలా మారిపోతుంది. తర్వాత నీ ఇష్టం. నేనేం చేశాను మేడం? సెల్లో పెడతానంటున్నారు. ఏదో ఒకటి చేసావని కేసు పెడతాను. అప్పుడు నీ శామ్ దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. జస్ట్ పానీపూరి కోసం అంత అవసరమా? తినిపించయ్యా. మేడం తినిపించవయ్యా. తినిపిస్తావా లేదా? చెప్తా. అలా చూస్తావేంటి? తినిపించు. సరే మేడం.